ఆరాధిస్తూ వచ్చినటువంటి మనమందరము కూడా మరొకసారి మన విశ్వాస జీవితాన్ని పరీక్షించుకుంటాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి మార్కు సువార్త 13వ అధ్యాయము 32 నుండి 37 వచనములు మార్చి ఉత్తర ప్రత్యుత్తరం ప్రకారముగా మార్కు సువార్త 13వ అధ్యాయము 32 నుండి 37 వచనములు మార్చి చదువుకుంటాం. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరగరు. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి మెలకువగా నుండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలం ఉండును. పొద్దుగుంకి వచ్చును, వచ్చును, కొడుకు వినప్పుడు వచ్చును, తెల్లవారినప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చును మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోచుండుట చూచునేమో గనక మీరు మెలకువగా నుండుడి. అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా నుండు అని చెప్పాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. 28వ వచనం మాత్రమే. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవగు తండ్రి, జీవము కలిగిన యేసుదేవా నీకు వందనాలు. ప్రభువా, నీ పాద సన్నిధిలో మోకరిల్లి ఉన్న నన్ను దయతో జ్ఞాపకం చేసుకునైనా నిలబడటానికి శక్తిని, మాట్లాడటానికి జ్ఞానమును పరమ నుండి దయచేయి తండ్రి. చేరి వచ్చిన బేతస్థ బిడ్డలందరినీ దృష్టించి చూచి వారికి కావలసినటువంటి జీవం కలిగిన మాటలు, సజీవమైన మాటలు, పాపములను చూపించే మాటలు, పాపములను ఒప్పుకొనే మంచి మాటలు ప్రభువా నీ బిడ్డలమైన మాకు దయచేసి యోగ్యమైన స్థితిలో శరీర రక్త మాంసములలో పాలు పంపులు పొందడానికి కావలసిన కృపను మాకు దయచేయమని ప్రభువా, మీరు మాట్లాడే ప్రతి మాట మా జీవితాలను మార్చేసినటువంటి మాటలు, నా ప్రభువా యోగ్యమైనటువంటి స్థితిలోనికి మమ్మల్ని నడిపించేటువంటి మాటలు మాకు దయచేయమని కేవలము నీ నోటికి బోరగా మాత్రమే నన్ను వాడుకొనుమని యేసు నామములో వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. గత 3 పర్యాయాలుగా ఇదే వచనాన్ని మార్కు సువార్త 13వ అధ్యాయాన్ని మనము ధ్యానించుకుంటూనే వస్తున్నాం. దేవుని రాకడెప్పుడో మన పోకడెప్పుడో మనం ఎరగము గనక మనము జాగరూకత వహించి మన జీవితాలను శుద్ధి చేసుకొని డాగులు, ఎలాంటి కల్మషము కపటము లేకుండానటువంటి మంచి హృదయాలు కలిగి, హృదయ శుద్ధి కలిగి దేవుని ఎదుర్కోవటానికి సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఏ క్షణములో వస్తాడో తెలియదు.
ఏ గడియలో వస్తాడో తెలియదు. రెప్పపాటున రహస్యముగా ఆయన చెప్పిరానటువంటి సంగతి మనకు తెలుసు. ఆయన చెప్పిరాడు, చెప్పకుండగా వస్తాడు. ప్రొద్దుగుంకు వేళ వస్తాడు, అర్ధరాత్రి వస్తాడు, కోడి కూయినప్పుడు వస్తాడు, తెల్లవారున్నప్పుడు వస్తాడు. ఏ క్షణములో వస్తాడో మనం ఎరగము. ఎందుకు? మనల్ని తీసుకొని పోవటానికి. ఎక్కడికి? పరలోక రాజ్యానికి. ఎక్కడికి? యుగ యుగాలు జీవించేటువంటి ఆ నిత్యత్వములోనికి, ఆకలి దప్పులు లేనటువంటి రాజ్యం, సమాధానకరమైన రాజ్యం. సింహాసన ఆసూని ముందు మనమందరము కూడా కోటాను కోట్ల దేవదూతలలాగా మనము కూడా ఒకరముగా అందులో చేరి ఆరాధించే ఆరాధన స్థలం. ఆ స్థలానికి మనల్ని తీసుకొని పోవాలని ఆ దేవాది దేవుడు ఎంతగానో మనల్ని గూర్చి ఎదురు చూస్తున్నాడు. ఎందుకు ఇంకా జాప్యం చేస్తున్నాడు? ఎందుకు రావడం లేదంటే ఇంకా మనలో మార్పు రావాలేమో. మనం అనుకుంటాము మా తాతల నాటి నుండి నేటి వరకు త్వరగా వస్తున్నానని చెబుతున్నాడే తప్ప రావట్లేదే. అట్లాగే చెప్తాడు అని నిర్లక్ష్యం చేయవద్దు. ఆయన అలాగనే చెప్తాడని నిర్లక్ష్యంగా ఉండవద్దు. సిద్ధపాటు కలిగి ఉండాలి. వాక్యానుసారముగా, ఆత్మానుసారముగా మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభులవారు ఈ లోకములో ఏదైతే మాదిరి చూపిస్తా పోయినాడో ఆ మాదిరి కలిగి మనం జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రొద్దుగుంకి వచ్చునేమో. ఒకవేళ ప్రొద్దుగుంకునప్పుడే వస్తే చూడండి, మత్తయి సువార్త 27:57 ఇంతకుముందు మనం చదువుకున్నటువంటి భాగమే. మత్తయి సువార్త 27:57. మత్తయి సువార్త 27వ అధ్యాయము 57 నుండి 57. 27:57 వచనం. యేసు శిష్యుడుగానున్న అరిమతయ యోసేపు ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడగగా పిలాతు దానిని అతనికి అప్పగింపనాజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలగించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. పెద్ద సమాధిని భద్రం చేస్తా వచ్చినాడు. తను తాను భద్రపరుచుకుంటూ వస్తున్నాడు. అరిమతయ యోసేపులో ఇంతకుముందు చూసినటువంటి భాగమే. ఎందుకు ఈ భాగాన్ని మనము మళ్ళీ చదువుకుంటున్నాము అని అంటే, అరిమతయ యోసేపు ఎంత భయభక్తులు కలిగిన వాడో. దేవుడంటే తన ప్రాణాన్ని కూడా లెక్క చేయక పిలాతునొద్దకు పోవటానికి ధైర్య సాహసాలు చేసినటువంటి వాడు. ఎవరూ లేనప్పుడు, ఏ మనుషుడు లేనప్పుడు యేసు ప్రభు ఒక్కడే, ఆయన శవము ఆ కలవరి శిలువలో వేలాడుచున్నటువంటి యేసు ప్రభు యొక్క దేహాన్ని ఎవరు కూడా తీసుకొని రావటానికి
12 మంది శిష్యులు పారిపోయినారు. తండోపతండాలుగా ఉన్నటువంటి జనము ఎవరు కూడా ముందుకు రాలే. యేసు ప్రభు ఎక్కడికి పోతే, ఏ ఊరికి పోతే అక్కడ తండోపతండాలుగా జనము వెంబడిస్తూ వచ్చినారు. తన దేహాన్ని మాత్రం తీసుకొని పోవటానికి ఎవరికి ధైర్యం లేదు. ఈ అరిమతయ్య యోసేపు ధైర్య సాహసాలు కలిగినటువంటి రహస్య భక్తుడు. ఈ రహస్య భక్తుడు దేవుని యొక్క రహస్య రాకడను చూపిస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాకడా రహస్యము, ఈ భక్తుని యొక్క సిద్ధపాటు కూడా రహస్యంగా ఎవరికి కనిపించదు. నేను అనిపించుకోలే. నేనంటే ఏమనుకున్నావు? నేను మంచి వర్తమానికుని. నేనంటే ఏమనుకున్నావు? నేను మంచి పాటలు పాడతా. నేనంటే ఏమనుకున్నావు? ప్రతి కూటమికి నేను అటెండ్ అవుతా. నేనంటే ఏమనుకున్నావు? మంచి వాయిద్యములు వాయిస్తా. చూపించుకునే భక్తి వద్దు. దీనత్వం వెళ్ళినటువంటి భక్తి కావాలి. ఇంకా తగ్గించుకోవాలి. అక్క నువ్వు పాటలు బాగా పాడతావు. లేదయ్యా నన్ను అట్ట పొగడకండి. పొగడవలసింది దేవుని, నన్ను పొగడకు అనేటువంటి స్థితిలో ఉండాలి. అన్నా నువ్వు చాలా మంచి వాక్యం చెప్పినావు అన్న. లేదు నన్ను కాదయ్యా, నాదేముందయ్యా, వ్యర్థుడను. నా దేవుని కనపరచు. నా దేవుని కృప లేకపోతే నేను వాక్యం చెప్పలేను. ఏదైనా దాచిపెట్టుకునేదిగా ఉండాలి కానీ నేను అంటే అహంకారము, మనము అంటే మమకారం. నేననేది పదం రావద్దు. నేను ఉండటం ద్వారానే ఈ మందిరం నడుస్తున్నది. నేను ఉండటం ద్వారానే మందిరం కట్టబడింది. నేను ఉండటం ద్వారానే ఇదంతా నడుస్తుంది అనేది శుద్ధ తప్పు. అది దేవునికి ఇష్టమైంది కాదు. నేను అనేదాన్ని సమాధి చేయాలి. మన భక్తి ఏ విధంగా ఉండాలి? తన రహస్యమందు చూస్తున్న మన దేవునికి మాత్రమే తెలియాలి. రహస్యమందు చూస్తున్నటువంటి మన దేవునికే తెలియాలి. ఆయన రహస్య రాకడకు, మన రహస్య భక్తికి ఆ రెండిటికి అవినాభావ సంబంధం ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని చూడడు, మనలో ఉన్న భక్తిని చూస్తాడు. అరిమతయ్య యోసేపు ఎక్కడ కనిపించినాడు? అసలు ఎక్కడ కనిపించినాడు ఈయన? ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా సమాజంలో? ఉన్నారు. మనం అనుకుంటాం క్రైస్తవులకి ఇంతేనా అనుకుంటాం. లేదు, చాలామంది ఉన్నారు. తన భక్తి నేను అని చూపించుకోకుండా ఉన్నారు. మరి మనం ఎక్కడ? మన భక్తి విశ్వాసాలు ఎక్కడ ఉన్నాయి? ఏ విధంగా ఉన్నాయి? 12 మంది శిష్యుల్లాగా యేసు ప్రభు సానుకూలమైనటువంటి పరిస్థితుల్లో వెంబడించి, అననుకూలమైన పరిస్థితుల్లో వెనికి వీకి తప్పించుకున్నటువంటి స్థితిలో ఉన్నట్టుగా ఉన్నామా? అది ప్రాణాపాయకరమైన పరిస్థితులు కానీ ఇంకేదైనా కానీ నా దేవునితో పాటు నేను ఉంటాను అని చెప్పి ధైర్య సాహసాలు చేసినటువంటి అరిమతయ్య యోసేపులాగా ఉండాలి. రహస్య క్రైస్తవులు చాలా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా ఉన్నారు అని చెప్పుకోవడానికి ఒక మాట చూసుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:6. అటు పిమ్మట సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు.
కొందరు నిద్రించినారు. చూడండి ఎంతమంది అంట, ఎంతమంది? 500 మంది. వీళ్ళంతా ఎవరు? యేసుప్రభుకు చూస్తామా మనం ఎక్కడన్నా? ఎంతమంది శిష్యులు ఉన్నారు యేసుప్రభుకు? మనం చూడడానికి 12 మంది, అంతమంది 70 మంది ఉండ్రి, క్రమక్రమేణా జారిపోయిరి, 12 మందే మిగిలిరి. మరి వీళ్ళు ఎక్కడ కనపరుచుకోలేదు? మరి ఎందుకు వీళ్ళ మీద ఇంత ఆశ? ఎందుకు దేవునికి ఇంత ఆసక్తి? ఎందుకు వాళ్ళకు మాత్రం ఎందుకు కనపడాలి? అరిమతయ్య యోసేపు లాంటి భక్తి విశ్వాసం వీళ్ళకు ఉన్నదంట. అరిమతయ్య యోసేపులాగా భక్తి విశ్వాసతలు వెళ్ళినటువంటి ఈ 500 మంది చూడండి. అంతకన్నా ముందు చూడండి, 3వ వచనం నుంచి, అదే 15వ అధ్యాయము 3వ వచనం నుంచి. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. చూడండి, మొట్టమొదటిగా ఆయన కేపాకును, తర్వాత 12 కనబడెను. ఇంకా 500 మందికి కనబడ్డాడు. చూడండి, ఇక్కడ ఏమైనా పక్షపాతం ఉందా దేవునిలో? ఈ కేప మొదటి స్థానం దక్కించుకున్నాడు, 2వ స్థానము 12 మంది శిష్యుల్లో కనపడ్డాడు. ఎప్పుడు ఇది? సమాధిని తిరిగి లేచినప్పుడు. చూడండి, సమాధిని తిరిగి లేచినప్పుడు, మరణాన్ని జయించి లేచినప్పుడు మొట్టమొదటగా పడ్డాడంట, 12 మంది శిష్యుల్లో కనపడ్డాడంట. ఇంకా స్త్రీలలోనైతే ఎవరు కనపడ్డాడు మొట్టమొదటగా? మగ్దలేనే మరియా. చూడండి, మరి కేపాకు కనపడ్డాడు, మగ్దలేనే మరియకు కనపడ్డాడు, ఇక్కడ 12 మంది శిష్యులు కనపడ్డాడు, ఈ 500 మంది కూడా కనపడ్డాడంటే ఎంత ధన్యత! అంటే వీరిలో ఉన్నటువంటి విశ్వాసం ఎంత గొప్పది! యేసు ప్రభువుకు శిష్యులే లేరు, కొందరే అని మనం అనుకుంటాం. లేదు, యేసయ్య అంటే ఇష్టపడే వాళ్ళు అననుకూల పరిస్థితుల బట్టి వారి భక్తి వారికి అడ్డం వస్తూ, వారి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో పరిస్థితుల్లో అయినను దేవుని యందు విశ్వాసం ఉంచే వాళ్ళు మనం భక్తి గలవారమై ఉండి పైకి భక్తి గల వారంగా మనం ఉంటున్నాము, కానీ వాళ్ళు పైకి భక్తి గల వారంగా కనబడకుండా దేవుని శక్తిని ఆశ్రయించే వారుగా ఉన్నారు, దేవుని శక్తిని పొందుకునే వారుగా వాళ్ళు ఉన్నారు. అంటే అలాంటి వాళ్ళు కావాలని మనం కూడా రహస్యంగా ఉందాం, ఎందుకు అమ్మాయి చర్చీలు ఇవన్నీ అనుకుంటారా ఏంటి? అలా కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా అని కాదు, అలా కూడా మనము సవరించుకోవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూలంగా ఉండి రాలేకపోతున్నావా? ఒక వెళ్ళకుండా ఆటంకంగా ఉన్నాయా? అయినా ఆయన ధ్యానించుకుంటూ అనగా దేవునికి విరుద్ధమైనటువంటి ద్వారా కానీ ఎక్కడ కూడా అవమానపరచకుండా జీవించేటువంటి రహస్య క్రైస్తవులు కనపడతా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అరిమతయ్య యోసేపులా మరి కొత్త నిబంధనలోనే ఉన్నారా? పాత నిబంధనలు కూడా ఉన్నారా? పాత నిబంధనలు కూడా ఉన్నారు. చూద్దాం. మొదటి రాజులు 19. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 18 వచ్చిన చదవండి. మొదటి రాజులు 19వ అధ్యాయము 18. అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మొకాలునకయు నోటితో
నుండు 7,000 మిగిలియుందురు. ఎవరంటున్నారు ఈ మాట? ఎవరంటున్నారు? దేవుడు అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు? ఏలియాతో అంటున్నాడు. ఏలియా ఏమంటే ఈ మాట చూపిస్తున్నాడు? యూదులలో ఆ యెజబేలు నీ భక్తులందరినీ చంపించిందయ్యా, నీ ప్రవక్తలందరినీ చంపిస్తా వచ్చిందయ్యా, ఎవరు కూడా లేరయ్యా, నేను ఒక్కడినే రోషము కలిగి జీవిస్తున్నాను. 14 వచనం చదవండి. 19వ అధ్యాయం 14 వచనం. మొదటి రాజులు. అందుకతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ అధిపతియు దేవుడు నగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీయుటకై చూస్తున్నారని చెప్పాను. ఒక్కడును మాత్రమే. దేవుడు ఏమంటున్నాడు? ఏమయ్యా ఏలియా, నువ్వు ఒక్కడే పరిశుద్ధుడనని నువ్వు ఒక్క ఇక యేసు ప్రభువుకు ఆయన మొక్కేవారే లేరు, ఆయన తలసేవారే లేరు అంటున్నావే. బయలుదేవతను ఆరాధించకుండా ఉన్నవాళ్ళు, బయలుదేవతను తన నోటితో ముద్దు పెట్టుకొనకుండా ఉన్నవాళ్ళు 7,000 మంది మిగిలి ఉన్నారయ్యా. దేవునికి ఇష్టమైన చంచలమైన ప్రేమ, అటువంటి సిలువలో బంధిస్తా వచ్చినారే, కూడా వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ దేహాన్ని మా సంప్రదాయ ఆచారం ఉంటాము. రహస్య తీసుకుని వచ్చిన నీవు ఇంకా దేవుడవా? నీకు దేవుడా? అరే వీని కూడా సిలువేరా.
అంటారా అనరా? పడనప్పుడు ఏముంది, ఇతను కూడా సిలువేసేయ్ అనకుండా, నోరు మెదపకుండా ఆ దేవాది దేవుడు మనుషులు మార్చే దేవుడు మన దేవుడు మనుషుల యొక్క మనసు మార్చింది. ఆ రాజు యొక్క మనస్సు మార్చుతూ వచ్చినాడు. ఒక్క ఎదురు మాట్లాడకుండా ఆ దేహాన్ని తీసుకొని వచ్చి ఆ సమర్పణ చూడండి ఎలా ఉందో. ఆయన ఉన్నటువంటి సమర్పణ ఎంత గొప్ప సమర్పణ చూడండి. కొందరు అంత స్తోమత లేని వాళ్ళు అడ్వాన్స్గా ఏమి సమాధులు సిద్ధపరచుకోరు. తన కొరకు సిద్ధపరిచినటువంటి, తన కొరకు తొలిపించుకున్నటువంటి ఆ రాతి సమాధిలో ఆ రాతి సమాధిని యేసుక్రీస్తు ప్రభుల వారికి సమర్పించుకుంటూ క్రైస్తవుడు అని చెప్పి అందరికీ కనపడ భక్తి చేసేటువంటి మనకు ఆ త్యాగం స్తుతించి మహిమపరచి ప్రేమ దేని బిడ్డలారా, నమస్కారం చేస్తున్నారు, బయలు పూజిస్తా ఉన్నారు. మెచ్చుకున్నాడా? పెట్టుకొనకయు ఉన్నవాళ్ళు ఇంకా 7,000 వచ్చినాడు. ఎప్పుడు కూడా భక్తిని ఏలియాలాగా వద్దు. కాబట్టి ఉండాలి. కనపడని భక్తి ప్రకారంగా మనని దేవుడు చూచే విధంగా మన భక్తి విశ్వాసాలు ఉండాలంట. ఎందుకు ఆ యక్కంటే ఏమనుకున్నావు? మంచి ఆరాధికురాలు, ఎన్నడూ కూడా చాలా భయభక్తులు కలిగి ఉంటుంది. అన్ని ఉన్న నీ మాట తీరు బాగా ఎంత గౌరవం. దేవుని మాట్లాడుతుంది చూడు చూడు అంటారా? అప్పుడు నీకేం కాదు, అంటారా?
అందరూ కూడా తెలిసింది. తన ఇల్లు ఏందో, దేవుని మందిరాన్ని, రెండు ఉండాలి, దేవుని కలిగి ఉండాలి. ఇంకేం కావాలి? దేవుడు అంటే భక్తి అంటే ఎందుకు పోతుందంట అసలు ఎప్పుడు అనుకున్న దానికి తుచ్చ బలవత పాలు పంపులు పొందుతా వచ్చినాడంట. తర్వాత అక్కడ నేనుండు స్థలంలో ఆ దేవుడు అయితే మొత్తమే దొరకదని కదా అని చిన్న పాపాలు మనుషులకు కనపడ ఇద్దరు తూచ తలంపులు ఎవరికి దొరక సూపర్ ద్వారా పాపం చేసిన ఈ తలంపులు ఎవరికి కనపడవు. లోకంలో విచ్చలవిడిగా
నీకు కలిగిన దానిని కలిగినటువంటి వస్తే ప్రతి ఆయన దగ్గర ఎవరికి ఉన్నాడు? ఇదిగో నేను ఇలాగా అంత అధికారం ఇస్తాడు. ఏమిటి? గుడిలన్నింటినీ కూడా ఉపవాస ప్రార్థన
దేవుని